ఓం అందరికీ నమస్తే. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు, హనుమంతుని జయంతి. ప్రపంచమంతా కూడా వీర హనుమాన్ జయంతి జరుపుకుంటున్నారు. మనం అసలు వాస్తవంగా హనుమంతుడు చరిత్ర ఏమిటి, నిజంగా ఎలా ఉంది, సినిమాలలో టీవీలలో చూపించే విధంగా ఉందా, ఇలా హనుమంతుని గురించి సత్యమైనటువంటి చరిత్ర తెలుసుకుందాం. చూడండి, హనుమత్ జయంతి. వజ్రాంగ బలి శ్రీ వీర హనుమంతుడు, నవ వ్యాకరణ పండితుడు. హనుమంతునికి చూడండి ఎటువంటి పేర్లు ఉన్నాయో. అగస్తు మహర్షి ఉవాచ. శ్లోకము: సర్వాసు విద్యాసు తపో విధానే ప్రస్పర్ధతే యోహి గురుం సురాణాం సోయం నవ వ్యాకరణార్థవేత్త బ్రహ్మ భవిష్యత్వ అపితే ప్రసాదం. వాల్మీకి రామాయణము ఉత్తరాఖండం. చూడండి తాత్పర్యము: హనుమంతుడు సకల విద్యలలోనూ తపో విధానాలలోనూ దేవగురువైనటువంటి బృహస్పతి వంటి వాడు. చూడండి, ఇక్కడ మనము సినిమాలలో హనుమంతుణ్ణి రాముని యొక్క పాదాల దగ్గర ఉంచుతారు. ఎంతటి ఘోరం చెప్పండి ఇది. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి రామాయణంలో? సకల విద్యలలోనూ తపో విధానాలలోనూ దేవగురువైన బృహస్పతి వంటి వాడు. అంటే ఇక్కడ బృహస్పతి అంటే గ్రహములకన్నిటికీ పెద్దది. అట్లా బృహస్పతి వంటి వాడంటే ఈ విద్యలు తపో విధాలు అన్నిటిలో చాలా గొప్పవాడని అర్థం. నవ వ్యాకరణ సిద్ధాంతాలను పుక్కిట పొట్టినవాడు. చూడండి, ఇక్కడ వ్యాకరణ నవవ్యాకరణ సిద్ధాంతాలన్నీ నోట్లో పెట్టుకున్నటువంటి వాడు. అంటే అతని నోట్లో నుంచి వ్యాకరణం పలపల వస్తుంది అన్నమాట. అటువంటి వాడు. ఓ రామా, నీ అనుగ్రహమున ఇతడు రాబోవు కల్పమునందు బ్రహ్మ కాగలడు. బ్రహ్మ అంటే ఆదిమ చతుర్వేదవేత్త. చూడండి, అంటే ఎంతటి సామర్థ్యం కలిగినటువంటి వాడు హనుమంతుడు. రామాయణంలో ఈ విధంగా హనుమంతుని గురించి చెప్పబడింది. అంటే బ్రహ్మ కాగలడు అంటే 4 వేదముల యొక్క క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వాడిని బ్రహ్మ అంటారు. అటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు హనుమంతుడంటే. శ్రీరామ భక్త వీర హనుమంతుడు ధీరుడు, వీరుడు, స్వామి భక్తుడు, దేశభక్తుడు, ధర్మభక్తుడే కాక గొప్ప దీశాలి. ఇన్ని లక్షణాలు ఉన్నాయి హనుమంతునిలో. అలాగే వేదాంగములను అధ్యయనము చేసినవాడు. వేదాంగాలంటే వేదములు, వాటి యొక్క ఉపాంగములు 6 ఉన్నాయి. శిక్ష, కల్పము, నిరుక్తము, ఇవన్నీ కూడా వేదాంగాలు. వీటన్నిటినీ కూడా అధ్యయనము చేసినవాడు. వైదిక వ్యాకరణము పట్ల ఆయనకు అభిరుచి మెండు. అందుచే ఆయన ఆ కాలంలోని వ్యాకరణ శాస్త్రాలను అధ్యయనము చేసిన నవవ్యాకరణ విశారదుడు. ఇందుకు శ్రీ వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణమే గొప్ప సాక్ష్యము. ఆ మహర్షి తన రామాయణ కావ్యములోని కిష్కింధకాండలో మన వీరాంజనేయుని పాండిత్య ప్రతిభను శ్రీరాముని యొక్క వాక్యాలలోనే పేర్కొన్నారు. చూడండి, రావణుడు
సీతను అపహరించిన తరువాత శ్రీరాముడు మిక్కిలిగా విలపిస్తూ సీతాన్వేషణ కొరకు బయలుదేరాడు. రావణాసురుడు ఆమెను దక్షిణం వైపుగా తీసుకుపోయినట్లు తెలిసి దక్షిణ భారతావనిలో వెదుకుతూ పంపా సరోవర తీరానికి చేరుకున్నాడు. లక్ష్మణుడు అన్నను అనుసరించాడు. వారిరువురు ఋష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. అదే ఋష్యమూక పర్వతంపై అన్న వాలి చేసిన అన్యాయానికి గురి అయినటువంటి సుగ్రీవుడు తలదాచుకుంటూ ఉంటాడు. దూరము నుండి శ్రీరామ లక్ష్మణులను చూచిన సుగ్రీవునకు అనుమానము భయము కలిగాయి. వారిరువురు వాలి పంపిన గూఢచారులో లేక సేనాపతులో అయి ఉంటారని అతని యొక్క అనుమానం. వాలి తనకన్నా బలవంతుడు కనుక అతని పట్ల భయం సుగ్రీవునికి. అందుచే తన అనుచరులుగా ఉన్న 4 మంత్రులను సమావేశపరిచి ఆలోచించసాగాడు. రామలక్ష్మణులు ఇరువురు నార వస్త్రాలు ధరించి జటాజూటాలతో మునుల వలె ఉన్న వారి ముఖాలలో క్షాత్రతేజము, చేతులలో ధనుర్బాణాలు ఉన్నాయి. కండలు తేరిన వారి విశాల బాహువులను చూచి మరింతగా భయపడ్డారు. చూడండి, రాముడు లక్ష్మణుడు వాళ్ళ బాడీలు శరీరం ఎంత కండలు అంటే, ఇప్పుడు మన జిమ్ములు చేస్తుంటారు కదా, వ్యాయామాలు చేసి అట్లా బాడీ నిర్మాణం వాళ్ళ అప్పట్లోనే వాళ్ళు క్షాత్రతేజం అంటే క్షత్రియులు కదా, వాళ్ళ శరీర నిర్మాణాలు గట్టిగా దృఢంగా ఉంటాయి. అది చూస్తేనే భయపడిపోయే వాళ్ళు శత్రువులు. అటువంటి శరీరాలు వాళ్ళు తయారు చేసుకొని ఉన్నారు. నా క్షేమాన్నే కోరే ఓ మంత్రులారా, ఆ మహాయోధులను చూశారా? ఎవరు? సుగ్రీవుడు చెప్తున్నాడు. 4 మంత్రులను ఏర్పాటు చేసి ఆ యొక్క రామలక్ష్మణులను మహాయోధులను మీరు చూశారా? వారిని మా అన్న వాలియే నన్ను చంపటానికి పంపి ఉంటాడు. వారు మునుల యొక్క వేషములో దగ్గరగా వచ్చి నన్ను చంపుతారేమో, మనం పారిపోవటం మంచిది అన్నాడు సుగ్రీవుడు. హనుమంతునికి తప్ప మిగిలిన మంత్రులకు అనుచరులకు కూడా అదే భయం కలిగింది. చూడండి, అంటే సుగ్రీవుని దగ్గర హనుమంతుడు ఒక మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ 4 మంత్రుల్లో ఒక్క హనుమంతుడు మాత్రం భయపడలేదంట. వాళ్ళిద్దరిని చూసి, రాముని లక్ష్మణుని చూసి మిగతా ముగ్గురికి భయం కలిగిందట. ఖచ్చితంగా వీళ్ళు గూఢచారులై ఉంటారు, వాలి పంపిన గూఢచారులై ఉంటారని అందరికీ అనుమానం కలిగింది. కానీ హనుమంతునికి కలగలే. అప్పుడు వివేకవంతుడై హనుమంతుడు, మీరు భయపడకండి, తొందరపడి పారిపోకండి, నేను ఒక్కడినే వారి వద్దకు వెళ్ళి వారి విషయం తెలుసుకువస్తానన్నాడు. చూడండి, ఈ విధంగా ఆ మంత్రులు సుగ్రీవుడు రాజు అప్పుడు చర్చలు పెట్టిన తర్వాత ఆ యొక్క మీటింగ్లో వారికి చెప్పాడు హనుమంతుడు, మీరేం భయపడకండి, నేను ఒక్కనే పోయి వాళ్ళ దగ్గరకు పోయి తెలుసుకొని వస్తా. అందరూ సరేనని హనుమంతుని దూతగా వారి వద్దకు పంపారు. హనుమంతుడు భిక్షు వేషముతో ఒక సాధువుగా వారి వద్దకు వెళ్ళి రాయబారం జరిపినట్లు వాల్మీకి మహర్షి రాశారు. అంటే ఒక సాధువులాగా, ఒక భిక్షువులాగా అట్లా ఆ వేషధారణలో హనుమంతుడు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళాడు అని వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి రాశారు. అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత శ్రీరాముడు లక్ష్మణునితో హనుమంతుని సభ్యతా సంస్కృతుల గురించి, విద్యా వినయాల గురించి, పాండిత్య ప్రతిభను గురించి, వ్యవహార కుశలతను గురించి ఈ క్రింది విధంగా కొనియాడాడు. చూడు, శ్రీరాముడు ఆ హనుమంతునితో మాట్లాడిన తర్వాత చెప్తున్నాడంట ఈ శ్లోకాన్ని. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. హనుమంతుని గురించి రాముడు చెప్పిన మాటలు చూడండి. తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవసచచివం కపిం వాగ్యజ్ఞం మధురైరాక్వై స్నేహయుక్త మరింధమం. ఇది రామాయణంలో రాముడు చెప్పినటువంటి శ్లోకము. చూడండి,
ఓ లక్ష్మణ, సుగ్రీవుని మంత్రి అయిన ఈ హనుమంతుడు వాక్య విశారదుడు. చూడండి, ఇప్పుడు ఈ లోకమందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇవి స్వయంగా రాముడు చెప్పిన మాటలు. ఇవి వాల్మీకి రామాయణంలో మీరు తెలియక హనుమంతుని చిన్నవాణిగా చేసి రాముని పాదాల వద్ద పెట్టారు. తప్పు. రాముడు స్వయంగా చెప్తున్నాడు హనుమంతుని గురించి. వాక్య విశారదుడు, శత్రు దమన నేర్పరి, నాయందును సుగ్రీవుని యందును స్నేహభావం కలవాడు. కనుక నీవు ఇతనితో కఠినంగా మాట్లాడకు, మధురంగా మాట్లాడు. లక్ష్మణునితో చెప్తున్నాడు, ఇతనిలో ఇంత విశాలమైన గుణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇతనితో కఠినంగా మాట్లాడకు, మధురంగా మాట్లాడు. చూడండి ఇంకా చెప్తున్నాడు, నా అండ్రుగవేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుం. ఈ హనుమంతుడు గొప్ప విద్వాంసుడు. ఏలయనగా ఋగ్వేదము అధ్యయనము చేసినవాడు కానీ, యజుర్వేదము ధరించినవాడు కానీ, సామవేదజ్ఞుడు కానీ కాకున్నచో ఇంత పరిష్కృతమైన పలుకులు పలకలేడు. స్వయంగా రాముడు చెప్తున్నాడు. చూడండి, ఇలా వేదములు చదవకపోతే ఇటువంటి మాటలు ఇంత స్పష్టంగా ఇంత మధురంగా మాట్లాడలేడు. ఖచ్చితంగా ఈయన వేదాలన్నీ చదివాడు. హనుమంతుని గురించి చెప్తున్నాడు రాముడు. తర్వాత శ్లోకం, నూనం వ్యాకరణం కృత్సమమేన బహుదాశ్రుతం బహు వ్యాహరతానేన నకించిదప శబ్దితం. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఇతడు ఎవరు? హనుమంతుడు అనేక పర్యాయములు వ్యాకరణము చదివినవాడు కావచ్చు, నవవిధ వ్యాకరణాలు అధ్యయనము చేసి ఉండవచ్చు. అంటే 9 రకాలైనటువంటి వ్యాకరణాలు ఉన్నాయి శాస్త్రాల్లో, అవన్నీ కూడా ఈయన అధ్యయనము చేసి ఉండవచ్చు. కనుకనే ఇంతసేపు మాట్లాడినా ఒక్క వ్యాకరణ దోషము కూడా కనుబడుటలేదు. చూడండి, ఆయన చర్చలు రామునితో హనుమంతుడు ఇంతసేపు మాట్లాడినా కానీ ఒక్క పదం కూడా వ్యాకరణ దోషం లేకుండా పలికాడంట. ఎంతటి రాముడు ఎంత గుర్తించినాడో చూడండి హనుమంతుని. తర్వాతి శ్లోకంలో చెప్తున్నా చూడండి, నా ముఖే నేత్రయోర్వాపి లాలటే చ భ్రువోస్తత అన్వేష్వపి చ కాత్రేషు దోషః సంవిదితః క్వచిత్. ఇంతేగాక అతను మాట్లాడేటప్పుడు అతని ముఖములో ఎట్టి వికారము కలగలేదు. చూడండి రాముడు ఎన్ని పరిశీలన చేశాడో చూడండి హనుమంతునిలో. అతను మాట్లాడేటప్పుడు ముఖములో ఏ విధమైన వికారము కలగలేదు. శరీరములోని ఇతర అవయవాలలోనూ వికార దోషాలు కలగలేదు. కనుక ఇతడు చాలా గొప్ప విద్వాంసుడు. చూడండి, మాట్లాడేటప్పుడు దేహములో కానీ ముఖములో కానీ వికారాలు కనపడతాయి. అటువంటి వికారం లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తి, ఒక్క మాట కూడా వ్యాకరణ దోషం లేకుండా మాట్లాడినవాడు. కాబట్టి ఇతను గొప్ప విద్వాంసుడు అని రాముడు లక్ష్మణునితో చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నారు చూడండి, అవిస్తర మసందిగ్ధమవిలంబిత మద్రుతం ఊరః సంకంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. ఓ లక్ష్మణ, ఈ హనుమంతుడు చాలా సభ్యుడు. ఇతని యొక్క సంభాషణ అంటే ఈ రాయబారము చాలా సంక్షిప్తము, సందేహరహితము, అంటే చాలా విస్పష్టమైనటువంటిది. వినయ విశ్లేషణలో తొందరపాటు కానీ ఆలస్యము కానీ లేదు. కంఠస్వరం బిగ్గరగా కానీ మందంగా కానీ లేదు. మధ్యమ స్వరంలో వినసొంపుగా ఉన్నది. అంటే ఆ రాయబారానికి వచ్చినప్పుడు ఇతను మాట్లాడినటువంటి విధానము చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ తొందరపాటు లేదు. చాలా నిదానంగా మధ్యమ స్వరంలో మాట్లాడాడు.
ఇంకా చూడండి, సంస్కార క్రమ సంపన్న మధృత అవలంబితాం ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహారిణీం. చూడండి, ఇతని యొక్క వాణి వ్యాకరణముతో సంస్కరింపబడినదై తీక్షణంగా కానీ మందంగా కానీ లేకుండా ఒక క్రమంతో ఉన్నది. ఇతని వాణి అంటే పలుకులు కళ్యాణకరము. చూడండి, హనుమంతుడు మాట్లాడినటువంటి మాటలు విని రాముడు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. చూడండి, ఎంత అద్భుతమో చూడండి. అతను మాట్లాడుతుంటే ఆ పలుకులు ఉన్నాయే కళ్యాణకరం, అంత చక్కగా మాట్లాడుతున్నాడంట. కళ్యాణం అంటే శుభం అంట, అంత శుభంగా పలుకుతున్నాడు. హృదయ ఆకర్షకము, ఆ మాటలు హృదయాన్ని అత్తుకుంటున్నాయంట. అతను మాట్లాడే మాటలు అట్లుంటాయి. కొందరు మాట్లాడితే హృదయాన్ని తాకుతాయి అన్నమాట, అలా ఉంటాయి. అలా మాట్లాడుతున్నాడు. మరలా మరలా వినాలనిపిస్తున్నది. అతను మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నదంట. రాముడు చెప్పిన మాటలు లక్ష్మణుడితో చూడండి, ఇవన్నీ గుర్తుపెట్టుకొని దయచేసి మీరు రాముని పాదాల దగ్గర హనుమంతుణ్ణి పెట్టకూడదు. ఇది పెడితే మీరు దోషయుక్తులవుతారు. చెప్తున్నా, మీరు రామాయణం చదవరు, ఏం చదవరు. కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి పని ఇదంతా కూడా. హనుమంతుని గురించి తెలియక ఇష్టం వచ్చినట్టు కోతిగా చేసి తోకబెట్టి హనుమంతుని ఎంత కించపరిచారంటే ఇది మనకు ఎంత అవమానకరం అంటే అంత అవమానకరం. కాబట్టి ఇప్పటికైనా కానీ తెలుసుకోండి, హనుమంతుని యొక్క విశిష్టత ఇది. స్వయంగా రాముడే చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. వాల్మీకి రామాయణంలో మీరు చూడండి, మళ్ళీ వాల్మీకి రామాయణం స్వయంగా ఒరిజినల్ది తీసుకొని చూడండి. ఇంకా అనయా చిత్రయా వాచ త్రిస్థాన వ్యన్యనసస్తయా కస్యన ఆరాధ్యతే చిత్తముద్యతా సేరరే రపి. ఇంకా చెప్తున్నారు చూడండి, ఆశ్చర్యము కలిగించునదియు వక్షస్థలము కంఠముఖముల నుండి వెడలు ఈతని యొక్క రమణీయమైన వాణి ఉదాత్తము అనుదాత్త స్వరితములతో కూడినదై వినసొంపుగా ఉంది. చూడండి ఎంతటి అద్భుతంగా చూడండి. అతను మాట్లాడేటప్పుడు కూడా ఎంతో స్వరము ఉదాత్తము అనుదాత్తము అనేటటువంటి స్వరములతో కూడినదై వినసొంపుగా ఉంది. రెండు ఆఫ్ చేయవా, తీసే లాగేసి గట్టిగా. అది కూడా ఆఫ్ చేసి. చూడండి, ఈ విధంగా అనుదాత్తము ఉదాత్తం, మొన్ననే మనము స్వర విషయ సంబంధంగా స్వరాలు ఎట్లా ఉంటాయనే విషయం చెప్పాము. అందులో ఉదాత్తము అనుదాత్తం అనేటటువంటి స్వరాలు. ఆ విధంగా అతను మాట్లాడుతుంటే ఆ వాణి రమణీయమైనటువంటి వాణి ఉదాత్తము అనుదాత్త స్వరితములతో కూడినదై వినసొంపుగా ఉంది. అలాగే చంపుటకై కత్తినెత్తిన శత్రువునకైనా మానసోల్లాసము కలిగించేదిగా ఉంది. చూడండి, అంటే ఒక శత్రువు తన మీదికి కత్తి దువ్వినప్పుడు కూడా ఇతను మాట్లాడే మాటలు బట్టి అతను కూడా మనస్సు రంజింపజేసి ఆ కత్తిని కూడా పడేసేటట్టుగా ఉందంట కింద. అటువంటి మాటలు అంటే ఎట్లాంటి పలుకులు పలుకుతున్నాడో చూడండి హనుమంతుడు. ఇంకా చూడండి, ఏవం విదో యస్య దూతో నా భవేత్పారిత్వస్యతు సింధ్యంతి హి కథం తస్య కార్యానాం గతయో నఘ ఏవం గుణగుణైర్యుక్తా యస్య సుహు కార్యసాధకాః తస్య సిద్ధ్యంతి సర్వార్థ దూతవాక్య ప్రచోదితాః. చూడండి ఈ యొక్క శ్లోకాల అర్థము. ఓ అనఘా పాపరహిత లక్ష్మణాః,
ఇట్టి సద్గుణ సంపన్నులు, వ్యాకరణ వాక్య విశారదులు, చతురులు అయినటువంటి దూతలు అంటే రాయబారులను కల రాజులు ఎంత ధన్యులో. చూడండి, రాముడు చెప్తున్నాడు, ఇటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఇటువంటి రాయబారి కలిగినటువంటి ఆ రాజు ఎంత ధన్యుడు బా. రాముడికి ఎంత ప్రసన్నత కలిగిందండి ఈ యొక్క హనుమంతుని చూసిన తర్వాత. కూర్చో. చూడండి మా ఎటువంటి విషయాలు పలుకుతున్నాడో చూడండి. రాజులు, ఆ రాజులు ఎంత ధన్యులో చూడండి. ఆ విధంగా ఆ రాజు యొక్క కార్యాలన్నీ ఇట్టి దూతల యొక్క వాక్కు కౌశలం చేతనే సిద్ధిస్తాయి. చూడండి ఏం చెప్తున్నాడు అంటే, ఇటువంటి ఒక రాయబారి కలిగినటువంటి ఆ రాజ్యము, ఆ రాజు, ఇటువంటి వారి వల్ల ఏ కార్యమైనా సరే ఊరికే వాక్కుల చేతనే, ఆ కౌశల్యం చేతనే సిద్ధిస్తాయి అంటున్నాడు రాముడు. అనాయాసంగా వారికి విజయం చేకూరుతుంది, ఊరికనే విజయం వస్తుంది. ఏ ప్రయత్నం చేయకపోయినా ఇటువంటి మంత్రులు ఉంటే కేవలం మాటలతోనే విజయాన్ని చేకూరుస్తారంటున్నాడు అని శ్రీరాముడు కొనియాడాడు. చూడండి, ఈ విధంగా వాల్మీకి రామాయణంలో ఈ విధంగా చెప్పబడింది. బాలకాండలో ఈ విధంగా 28 నుండి 36 శ్లోకాలు, ఇది 3వ సర్గంలో రాముడు ఈ విధంగా చెప్పాడు. చూడండి, ఈ విధంగా వేదాలను కేవలము చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు, సాంగోపాంగంగా వేదాధ్యయనము చేయాలంటారు ఋషులు. శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందో, జ్యోతిష్యాలని అంగాలు 6, అలాగే న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంతములని ఉపాంగములు 6 ఉంటాయి. వీటిలో మొదటిదైనటువంటి శిక్షాశాస్త్రమే అన్నిటికీ పునాది వంటిదని శాస్త్రాలు చెబుతాయి. ఏ అక్షరాన్ని ఏ స్థానము నుండి ఏ ప్రయత్నాలతో ఉచ్చరించాలో ఆ శాస్త్రంలో చెప్పబడతాయి. ఇంతేగాక పలికే పలుకులలో కూడా 14 రకాల దోషాలు వచ్చే అవకాశం ఉంటుందంట. చూడండి, మనం కూడా ఊరికి నోటితో మాట్లాడితే 14 రకాల దోషాలు ఉంటాయంట. మనం వ్యాకరణం చదివితే ఇటువంటి దోషాలు లేకుండా పలకగలుగుతాం. అట్టి దోషాలు లేకుండా, ఇంద్రియాలలో ఎట్టి వికారాలు కలగకుండా స్పష్టంగాను, సంక్షిప్తంగాను, సందేహరహితంగాను మాట్లాడాలి. అట్టి మెలకువలన్నీ హనుమంతునిలో చూచినాడు కనుకనే శ్రీరాముడు అతనిని అంతగా ప్రశంసించినాడు. శ్రీరాముడు అంతటి విద్వాంసుడే. శ్రీరాముడు విద్వాంసుడు కాబట్టి, అటువంటి విద్వాంసుడు కాబట్టే అన్ని లక్షణాలు హనుమంతునిలో కూడా గుర్తించగలిగాడు. లేకుంటే అతని ప్రతిభను గుర్తించలేడు. ఒక ప్రతిభ కలిగిన వాడు ఇంకొక ప్రతిభ కలిగిన వాడిని గుర్తించగలుగుతాడు. ఇతనిలో ఆ ప్రతిభ లేనప్పుడు అవతలి వాడు ప్రతిభను గుర్తించలేడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంతటి వ్యాకరణ పండితుణ్ణి కోదిగా వర్ణించటము, చిత్రించటము ఇది చాలా అవమానకరము, మంచిది కాదు. ఇప్పటికైనా కానీ సమాజం మేలుకోవాలి. వానరులు సూర్యవంశ క్షత్రియ జాతి నుండి విడిపోయినటువంటి ఒక పశాక, వారంతా క్షత్రియులే, వారు కూడా క్షత్రియులే. ఒక సపరేట్ వాళ్ళొక తెగ. వానరం అంటే ఒక జాతి, అక్కడ సపరేట్ మనుషులు. ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మూతులు చూడండి సన్నగా, కళ్ళు లోపలికి ఉంటాయి. అట్లా వీళ్ళు కూడా ఒక సపరేట్ తెగ, అంతే, సపరేట్ జాతి. అక్కడ ఒక సైడు విడిపోయినటువంటి జాతి, వాళ్ళు క్షత్రియులే. వాలి సంధ్యావందనము చేసినట్లుగా వాలి మరణానంతరము అంత్యేష్టి సంస్కారము జరిపించి కుమారుడైన అంగదునకు నూతన యజ్ఞోపవీత ధారణ చేయించినట్లు తతో అవిన్విధి వధ్వాపో అప సవ్యంచకారః అనే మాటలు వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. చూడండి, ఇక్కడ
వాలి కూడా వాళ్ళంతా క్షత్రియులే, వాళ్ళకు యజ్ఞోపవీత ధారణ జరిగినాయి, అంత్యేష్టి సంస్కారము జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి వాల్మీకి రామాయణంలో ఉంది. వేదపరంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. కావున హనుమంతుడు పురోహితునిగా ఉండి శ్రీరామ సుగ్రీవుల యొక్క మైత్రీ ప్రతిజ్ఞ అగ్నిహోత్ర విధిపూర్వకంగా జరిపినట్లు స్పష్టముగా ఉన్నది. ఈ విధంగా మనకు వారి ఇద్దరి మధ్యన శ్రీరామునికి సుగ్రీవునికి యొక్క మైత్రి ప్రతిజ్ఞలో ఈ యొక్క హనుమంతుడు ఒక పురోహితునిలాగా ఉండి అగ్నిహోత్ర విధిపూర్వకంగా జరిపినట్లు స్పష్టంగా ఉంది. లోక ప్రసిద్ధమైనటువంటి హనుమాన్ చాలీసాలోని కాందే మూజ్ జనే ఊజ్ ఛాజే అనే మాటలే హనుమంతుడు యజ్ఞోపవీతధారి అని, ద్విజుడని, వేదాంగవేత్తయని స్పష్టంగా చెబుతున్నాయి. అదేవిధంగా మనకు లోకంలో హనుమాన్ చాలీసా అందరూ గుళ్ళల్లో పెట్టుకుంటుంటారు. అక్కడ చూడండి, కాందే మూజ్ జనేవు ఛాజే అంటే హనుమంతుడు యజ్ఞోపవీతధారి, అలాగే ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, వేదాంగవేత్త అని స్పష్టంగా ఆ యొక్క హనుమాన్ చాలీసాలో కూడా ఉన్నాయి. కోతులు యజ్ఞోపవీత ధారణ ధరిస్తాయా, సంధ్యా అగ్నిహోత్రాలు చేస్తాయా, వానరులలో పురుషులే కాక స్త్రీలు కూడా వేదవేత్తలుగా ఉండేవారు. ఇప్పుడు మనము హనుమంతుని కోతిగా చేస్తే కోతికి యజ్ఞోపవీతం ఉంటుందా, యజ్ఞాలు చేస్తాయా? ఎంత చదువు రాని వాడు కూడా ఇలా చేయడండి. ఎవరో దుర్మార్గులు, స్వార్థపరులు, కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి పని ఇది. హనుమంతుని కోతిగా చిత్రీకరించినటువంటి పని. వాడు మహా అజ్ఞాని. అటువంటి వాడు చాలా నికృష్టంగా వాడు సచ్చుంటాడు. ఎందుకంటే ఒక మహాపురుషుని, గొప్పవాడిని, ప్రపంచం ఈ సృష్టి ఉన్నంతకాలము హనుమంతుడు అటువంటి జీవిత చరిత్ర గడిపాడు. సృష్టి ఉన్నంతకాలం మానవులు హనుమంతుని కీర్తిని పొగడాల్సిందే, చరిత్ర చదవాల్సిందే. ఆ విధంగా ఒక ఆదర్శ పురుషుణ్ణి ఇంత దిగజార్చి రాశాడంటే వాడు ఎంత నికృష్టుడో చూడండి, కోతిగా చేశాడంటే. కాబట్టి ఇప్పటికైనా సమాజం మేలుకోవాలి, గుర్తించాలి. ఇక చూడండి, పురుషులేగాక వానరులలో స్త్రీలు కూడా వేదవేత్తలుగా ఉండేవారు. వాలి భార్య తార గొప్ప విదుషీమణి. చూడండి, వాల్మీకి రామాయణ కిష్కింధకాండలో ఆమె వ్యవహారము, ఉపదేశాలు చదివితే ఆమె గొప్ప రాజనీతిజ్ఞురాలని కూడా బోధపడుతుంది. సుగ్రీవుడు రెండవసారి యుద్ధానికి లలకారం చేసినప్పుడు ఆమె చాలా వారిస్తుంది. అయినా వాలి వినకపోతే వీరగంధం పూసి తిలకము దిద్ది వేదమంత్రాలతో స్వస్తివాచన మంత్రములు పఠించి పంపిస్తుంది. ఆమె అట్టి వీరాంగన కూడా. హనుమంతుని తల్లి అంజనాదేవియును గొప్ప విదుషి వీరాంగన. చూడండి, హనుమంతుని యొక్క తల్లి అంజనాదేవి కూడా బాగా చదువుకున్నటువంటి విదుషీమణులు. వీళ్ళంతా వేదాలు చదువుకున్నటువంటి వారు. వీరాంగనులు అంటే మంచి క్షత్రియ ధర్మాలు తెలిసినటువంటి వారు. వీరాంజనేయుని తల్లిదండ్రులైనటువంటి అంజనీ, పవనులు ఇరువురు సుక్షత్రియులే. ఆనాడు రావణాసురుని అరాచకాలను అడ్డుకోవటానికి పూర్ణమైన ప్రయత్నము చేసిన వారే. వారి సంస్కారాలే ఆంజనేయునిలో మరింత వికసించాయి. చూడండి, వీళ్ళిద్దరూ అంజనీ, పవనులు ఇద్దరు కూడా హనుమంతుని తల్లిదండ్రులు, సుక్షత్రియులు. వాళ్ళు క్షత్రియులు. రావణాసురుని అరాచకాలు అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిన వాళ్ళు. కాబట్టి అటువంటి సంస్కారాలన్నీ కూడా, తల్లిదండ్రులలో ఉన్నటువంటి సంస్కారాలు ఆంజనేయునికి వచ్చాయి. వానర అంటే కేవలము కోతి అని మాత్రమే అర్థం కాదు. వనవాసులను కూడా వానరులు అంటారు. ఈ సంస్కృతంలో ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి. మనం ఒక అర్థం తీసుకొని గబిక్కిన దానికి ఆపాదించకూడదు. ఒక్కొక్క పదానికి 60 అర్థాలు కూడా వచ్చేటివి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వానర అంటే వనవాసులను, అంటే వనములో నివసించే వాళ్ళను కూడా వానరులు అంటారు. సృష్టి ఆదిలో దక్షిణ భారతదేశమంతా దట్టమైనటువంటి అడవులతో నిండి ఉండేది. మానవులు ఎవరూ ఉండేవారు కాదు. గంగా సింధు మైదానం నుండి కొందరు ఆర్యులు ఇక్కడికి చేరుకొని
వ్యవసాయాదులు చేసుకుంటూ దీనిని అభివృద్ధి పరిచారు. క్రమంగా గ్రామాలు, పట్టణాలు, నగరాలు కూడా తయారయ్యాయి. రామాయణ కాలం నాటికి కిష్కింద పెద్ద రాజ్యం. విద్యా విజ్ఞానాలతో, సిరి సంపదలతో, బలవీర్యాలతో లంకా నగరానికి మించిన రాజ్యంగా అది ఉండేది. వాలి, సుగ్రీవులు ఇరువురు బల, వీర్య, శౌర్య పరాక్రమాలలో రావణుని మించిన వారుగా ఉండేవారు. కనుకనే రావణుడు భారతదేశాన్ని ఆక్రమించకుండా ఆపగలిగారు వీరు. చూడండి ఈ విధంగా. అట్లే లాంగులం అంటే కేవలం తోకయని అర్థమే కాదు. వేదములో ఈ పదం కనపడుతుంది. అక్కడ లాంగులం అంటే నాగటి కొర్రు, మొన అని అర్థం. లాంగులం అనే పదానికి మగసిరి, పురుష మర్మేంద్రియం అని కూడా అర్థం ఉంది. కనుక వానరులు తమ నడుములకు మగసిరికి, పౌరుషానికి చిహ్నంగా ఒక నాగటి కొర్రు వంటి ఆభూషణం ఏదో ధరించేవారు అని అర్థం చేసుకోవాలి. వాళ్ళు మనం చూసి ఉంటాం, హనుమంతులంతా నడుముకు కట్టింటారు. దానికి లాంగులం అని పేరంట. అంటే వాళ్ళు గుర్తుగా ఒక చిహ్నంగా అది కట్టుకున్నారంట. అంతేగాక హనుమంతుడు భీష్మ పితామహుని వంటి అస్ఖలిత బ్రహ్మచారి. చూడండి ఎంతటి ఇప్పుడు ప్రధానమైనటువంటి పాయింట్ ఇది. అంతేగాక ఇన్ని లక్షణాలే కాకుండా హనుమంతునిలో మనం ఈ మహాభారతంలో భీష్మ పితామహుని వంటి అస్ఖలిత బ్రహ్మచారి, మహాభారతంలో భీష్మునికి అస్ఖలిత బ్రహ్మచారి, మహాయోధుడని పేరుంది కదా, అటువంటి బ్రహ్మచారి హనుమంతుడు. శ్రీకృష్ణుని వంటి బ్రాహ్మీ క్షాత్ర శక్తుల పరిపూర్ణ రూపం. అంటే కృష్ణునిలో ఎటువంటి క్షాత్ర శక్తులు, బ్రాహ్మీ శక్తులు ఉన్నాయో అటువంటి పరిపూర్ణమైనటువంటి రూపమైనది. ఆయన అనుసరించినటువంటి వ్యవహార నీతి, కార్యదీక్ష, కర్తవ్య పరాయణత అందరూ కూడా అనుసరించతగినవి. ముఖ్యంగా నేటి యువతకు హనుమంతుని జీవితాన్ని నుండి నేర్చుకోవలసినటువంటి వ్యక్తిత్వ పాఠాలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి యువత మనం హనుమంతుని గుడికి పోయి హనుమంతుని చుట్టూ తిరిగి హనుమంతునికి నమస్కారం చేసి వస్తే నీకు ఏ ప్రయోజనము లేదు. యువత హనుమంతుని నుంచి నేర్చుకోవలసినటువంటిది బ్రహ్మచర్యం నేర్చుకోవాలి. హనుమంతునిలాగా ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మచర్యం పాటించి మహాబలశాలులు కావాలి. అప్పుడే నువ్వు హనుమంతుని యొక్క శిష్యుని అవుతావు. హనుమంతుని ఆశీర్వాదాలు నీకు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుచేతనో మన పిచ్చి భక్తులు మహాపురుషుల జీవితాలను అనుసరించటం ప్రక్కకు పెట్టి వారికి మరికొన్ని మహత్తులను అంటగట్టాలని కట్టుకథలను ఎన్నిటినో వ్రాసి ప్రచారం చేశారు. అవి వారి మహత్తులను పెంచకపోగా వారి నిజమైనటువంటి చరిత్రలనే కట్టుకథలను చేశాయి. యుక్తి సంగతము, విజ్ఞాన సమ్మతము కాని సృష్టి క్రమానికే విరుద్ధమైనటువంటి కథలు మన మహాపురుషులను నవ్వుల పాలు చేస్తున్నాయి. కాబట్టి మనము హనుమంతుని విషయంలోనూ అదే జరిగింది. అతని తండ్రి వాయుదేవుడని, వీచే గాలి అని, శివుని అవతారమని, శ్రీరాముని పిచ్చి భక్తుడని, ఎంత ఉగ్రుడైన రామనామం కీర్తించగానే మెత్తబడిపోతాడని ఏవేవో పిచ్చి కథలు రాసిపెట్టారు. ఇంకా రాస్తూనే ఉన్నారు, సినిమాలు కూడా తీస్తూనే ఉన్నారు. ఇది మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్టి పిచ్చి పిచ్చి కథల వల్లనే మన ఆదర్శ పురుషులు విమతస్థుల హేళనకు గురి అవుతున్నారు. విమతస్థులంటే ఈ యొక్క ముస్లింలు, క్రిస్టియన్లు, ఇంకా రకరకాల మతాలు ఉన్నారే, వీళ్ళందరూ అవమానానికి గురి అవుతున్నాం. ఏంటి వీళ్ళు రాసినటువంటి, మూర్ఖులు రాసినటువంటి ఈ యొక్క కథల ఆధారంగా, పిచ్చి కథల ఆధారంగా. కాబట్టి దయచేసి ఇటువంటివి ఎవ్వరూ రాయకూడదు. వాల్మీకి రామాయణంలో ఏదైతే ఉందో అదే చెప్పండి. బుద్ధి పుట్టినట్టు నోటికి ఏదో వస్తే అది చెప్పకూడదు, చెప్తున్నాం, జాగ్రత్త. తర్వాత ఇటువంటి చరిత్రలు నానమ్మ కథలు అవుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. హనుమంతుని గురించి ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు మీరు ఎవరైతే పండితులు టీవీలలో కూర్చొని అసత్యం అంతా చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా జాగ్రత్త.
ఎందుకంటే ఆదర్శ పురుషులను మనం కించపరచకూడదు, సత్యం తెలుసుకొని వారి గురించి చెప్పాలి. నోటికి ఏదో వస్తే అది చెప్పకూడదు, ఇది మహా నింద అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క హనుమంతుని చరిత్రను తెలుసుకొని అటువంటి హనుమంతుని మనం కూడా ఆదర్శంగా పెట్టుకొని అతని యొక్క అడుగుజాడల్లో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మీరు అందరూ కూడా తెలుసుకొని నిజమైనటువంటి హనుమంతుని గుర్తించి ఆ విధంగా మీరు అతని యొక్క అడుగుజాడల్లో నడుస్తారని ఆశిస్తూ ఓం తత్ సత్.